1980 సంవత్సరంలో రుచిగా ఉన్న 12 ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటిది మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్. మెక్‌డొనాల్డ్స్ ఫ్రైస్‌లో 1990 సంవత్సరం వరకు బీఫ్ టాతో ఉపయోగించేవారు. తర్వాత వారు వెజిటబుల్ ఆయిల్‌కు మారారు, కానీ వారు ఇప్పటికీ బీఫ్ ఫ్లేవర్‌ని జోడించి వాడుతున్నారు. 2000 సంవత్సరంలో శాకాహారులు మరియు హిందువులు పూర్తిగా ధావా వేశారు, కాబట్టి మెక్‌డొనాల్డ్స్ బీఫ్ ఫ్లేవర్‌ను తొలగించింది. రెండవది ఓరియోస్. ఓరియో ఫిల్లింగ్ ఒకసారి పంది కొవ్వును ఉపయోగించింది. ఇది ఫిల్లింగ్‌కు సిల్కీ టెక్స్చర్‌ని ఇచ్చింది. ఇప్పుడు ఓరియోలు కూరగాయల నూనెను ఉపయోగిస్తున్నాయి. మూడవది క్రాఫ్ట్ మాక్రోనీ మరియు చీజ్. 1980లలో క్రాఫ్ట్ కృత్రిమ రంగులు మరియు రుచులను ఉపయోగించింది. పాస్తాలో చాలా సంరక్షణాకారులను కలిగి ఉంది, అందుకే ఇది నియాన్ నారింజ రంగులో కనిపించింది. క్రాఫ్ట్ ఇప్పుడు ఎక్కువ సహజ పదార్థాలను ఉపయోగిస్తుంది. నియాన్ నారింజ పొడి మ్యూట్ చేయబడిన పసుపు రంగులో ఉంటుంది. రుచి తేలికపాటిది, చున్ను లాంటిది. నాలుగవది చికెన్. మీరు 30 ఏళ్లు పైబడిన వారైతే మీ చికెన్ బాల్యంలో బాగా రుచి చేసింది. మీరు దానిని తయారు చేయడం లేదు. వినియోగదారులు ఆ రుచిని అసహ్యించుకున్నారు. నేటి కోళ్లు పెద్దవిగా ఉంటాయి మరియు చిన్నవిగా చంపబడతాయి. ఇది 1940 సంవత్సరంలో ప్రారంభమైంది. రైతులు ఎక్కువ డబ్బు సంపాదించడానికి కోళ్లను పెద్దవిగా మార్చారు. అప్పటి నుంచి కోళ్లు పెద్దవిగా మరియు తక్కువ రుచికరంగా మారాయి. ఐదవది గోల్డ్ ఫిష్ క్రాకర్స్. చెడ్డార్ గోల్డ్ ఫిష్ రుచిగా ఉండేది. 2004 సంవత్సరం ప్రాంతంలో రుచి మారిపోయింది. పెప్పరిచ్ ఫామ్ ట్రాన్స్ యాక్ను నిర్మించింది. పాతది హైడ్రోజనేటెడ్ నూనె నుంచి రుచిపోయింది. క్రాకర్స్ ఇప్పుడు తక్కువ రుచికరంగా ఉన్నాయి, కానీ ఆరోగ్యకరమైనవి. ఆరవది సిన్నమోన్ టోస్ట్ క్రంచ్. సిన్నమోన్ టోస్ట్ క్రంచ్ 1984 సంవత్సరంలో ప్రవేశించింది.